నెమలిపించం మాయాలోకంలో అశోక్. ఒక గ్రామంలో అశోక్ అనే బాలుడు ఉండేవాడు. తాతయ్య దగ్గరికి వెళ్ళి కథ చెప్పండి అని అడిగాడు. అప్పుడు తాతయ్య నెమలిపించం మాయాలోకం కథ చెప్పి, నీవు కూడా ధైర్యవంతుడివైతే నెమలిపించంతో మాయాలోకానికి వెళ్ళొచ్చు అని చెప్పాడు. అశోక్ ఆశ్చర్యంగా, అలాంటివి నిజంగా ఉంటాయా అని అడిగాడు. తాతయ్య నవ్వుతూ, మన ఊహలకందని కలలకు కనిపించని లోకాలు ఉండొచ్చు అని చెప్పాడు. అశోక్ ఆలోచిస్తూ నెమలిపించం చేతిలో ఉంచుకొని పడుకున్నాడు. అతడు గాల్లో తేలుతూ ఒక అద్భుతమైన లోకంలోకి చేరాడు. ఆ లోకంలో పూలు మాట్లాడుతున్నాయి, చేపల వర్షం కురుస్తుంది, మేఘాలు నవ్వుతున్నాయి. అక్కడ అతడికి ఒక నెమలి కనిపించింది. దాని పేరు ఆశ. ఆశ మాట్లాడుతూ, ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది, ఎవరి కళకు వారే హీరో, నీ కళ ఏమిటి అని అడిగింది. అశోక్ తన కథకుడు అవ్వాలనుకున్నానని చెప్పాడు. అప్పుడు ఆశ అతడిని ఒక కథల మాంత్రికుడి వద్దకు తీసుకెళ్ళింది. అతడు ఒక పెద్ద గ్రంథాన్ని చేతిలో ఉంచుకొని, నన్ను ఆకట్టుకునేలా ఒక కథ వినిపించు, అప్పుడు నువ్వు కీర్తి పతాకాన్ని పొందగలవు అని చెప్పాడు. అశోక్ తన ఊహలు, తాతయ్య చెప్పిన కథలు కలిపి ఒక అద్భుతమైన కథ చెప్పాడు. మాంత్రికుడు మెచ్చుకొని ఒక మెరిసే కలం ఇచ్చి, ఇది నీ కలల కలం, ఏ కథనైనా నిజం చేస్తుంది అని చెప్పాడు. అశోక్ నిద్ర మేల్కొన్నాడు. తన కలాన్ని తీసుకొని కథలు రాయడం ప్రారంభించాడు. అవి పిల్లలకి వినిపించి ఆనందింపజేశాడు, ఊహల్లోకి తీసుకెళ్ళాడు.